ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగము చదువుకుందాము. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. యేసు దేవుని కుమారుడని నమ్మవాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? హూ ఈజ్ హీ దట్ ఓవర్కమ్eth ద వరల్డ్ బట్ హీ హ్యాత్ బిలీవెత్ దట్ జీసస్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. ఈ వాక్యాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానం చేసుకుందాము. ఓవర్కమింగ్ ద వరల్డ్ సౌండ్స్ లైక్ అన్ ఇంపాసిబుల్ ఫీట్. ఈ లోకమును దాని ఇచ్చలను జయించుట సాధ్యం కాదేమో అని అనిపిస్తుంది మనకి. హౌ డు వి డిఫీట్ ద ఫోర్సెస్ ఆఫ్ గ్రీడ్, స్ట్రైఫ్ అండ్ ప్రైడ్ దట్ డిఫైన్ ద వేస్ ఆఫ్ ద వరల్డ్. దురాశ, కలహాలు మరియు అహంకార శక్తులు అనే ఈ లోక పోకడలని మనం ఎలా ఓడించగలం? ఓన్లీ త్రూ జీసస్ who leads us in a life of humble sacrifice. కేవలం యేసు ద్వారా మాత్రమే వినయపూర్వకమైన త్యాగం వైపు మనము నడవగలము. అట్టి కృప ప్రభు మనకిచ్చునుగాక. ఇన్ జీసస్ we find the peace of a secure eternity no matter what we face in this world, freeing us to pursue his kingdom instead of worldly gains. ఈ లోకంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా యేసు ద్వారా విడుదల పొందగలము మరియు లోకాశలకు బదులుగా నిత్య జీవము కొరకైన నిరీక్షణను పొందగలము. ఈ లోకాన్ని జయించే శక్తిని కేవలం యేసులో విశ్వాసం కలిగి ఉండటం ద్వారా మాత్రమే మనము పొందుతాము. యేసును నమ్మిన మనము లోకాన్ని దాని ఇచ్చలను జయించుదుముగాక. ఆమేన్. ప్రార్థన. లార్డ్ గాడ్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ టు బీ ఎ చైల్డ్ ఆఫ్ యువర్ కింగ్డమ్. ప్రభువైన దేవా, నీ రాజ్య వారసులుగా మమ్ములను పిలిచినందుకు వందనాలు. యూ హ్యావ్ కాల్డ్ మీ టు రెసిస్ట్ ద వేస్ ఆఫ్ ద వరల్డ్ యాజ్ ఐ లివ్ ఫర్ యూ, బట్ ఐ కెనాట్ డూ ఇట్ అలోన్. ఈ లోకపు పద్ధతులను విసర్జించి నీకోసం జీవించేందుకు నన్ను పిలుచుకున్నారు, కానీ నా స్వతహాగా నేను మీరు కోరిన రీతిగా జీవించలేను. థ్యాంక్ యూ ఫర్ సెండింగ్ జీసస్ టు లివ్ దట్ ఐ మే హ్యావ్ అన్ ఎగ్జాంపుల్ టు ఫాలో. యేసును నాకు మాదిరిగా మీరు ఇచ్చినందుకు వందనాలు. అండ్ థ్యాంక్ యూ ఫర్ హిస్ డెత్ అండ్ రిజరెక్షన్ బై విచ్ ఐ రిసీవ్ ద పవర్ టు ఫాలో యూ. ఇన్ జీసస్ నేమ్, ఆమేన్. యేసు మరణ పునరుద్ధానములను బట్టి మరియు ఆయన ద్వారా మిమ్మల్ని అనుసరించేందుకు మీరిచ్చిన శక్తిని బట్టి ధన్యవాదాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.